క్వాంటమ్ వాలీ ఇప్పుడు ఇదొక సూపర్ హిట్ సక్సెస్ఫుల్ ప్రాజెక్టు అనేది. ఇది నారా లోకేష్ గారి క్రెడిట్, లేదంటే బాబు గారి క్రెడిట్. ఇద్దరు కూడా సూపర్ హిట్ అయినట్టే దీని ద్వారా అనేది. ఎందుకంటే దేశంలోనే కాదు, ఏకంగా దక్షిణాసియాలోనే ఈ క్వాంటమ్ వ్యాలీ అన్నది ఎక్కడా లేదు. అలా క్రెడిట్ మొత్తం ఏపీ కొట్టేసింది. దీన్నే విజన్ అంటారు, బాబు గారి క్రెడిట్ ఇదే అనేది. ఒకనాడు ఉమ్మడి ఏపీలో ఐటీ పేరు జపించి హైటెక్ బాబుగా పేరు గడించిన చంద్రబాబు విభజన ఏపీలో మరో ఐకాన్ లాంటి ప్రాజెక్టుతో శాశ్వత కీర్తిని ఆర్జించేందుకు చూస్తున్నారు. ఈసారి లోకేష్ కూడా కలిసి రావడంతో క్వాంటమ్ వ్యాలీ రూపుదిద్దుకుంది. అమరావతిలో ఈ క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు కోసం విజయవాడలో రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా నిర్వహించిన జాతీయ వర్క్షాప్ సైతం గ్రాండ్ సక్సెస్ అయింది. ఈ సభలో చంద్రబాబు లోకేష్ చేసిన ప్రసంగాలు అందరిని ఆకట్టుకున్నాయి. అంతేకాదు దృశ్య మాధ్యమం ద్వారా కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ సైతం ఏపీ స్ఫూర్తిని మెచ్చుకున్నారు. అలాగే దిగ్గజ ఐటీ సంస్థల నిర్వాహకులు ఈ వర్క్షాప్కి హాజరు కావడంతో అనుకున్న దానికంటే పెద్ద సక్సెస్ అయింది. ఇక అమరావతి కేంద్రంగా 2026 జనవరి 1 నుంచి క్వాంటమ్ కంప్యూటింగ్ కార్యకలాపాలు కొనసాగబోతున్నాయని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించేశారు. క్వాంటమ్ శాటిలైట్ ఆవిష్కరణలతో సరికొత్త సాంకేతికత రాష్ట్ర ప్రభుత్వం నాంది పలకబోతుందని చెప్పారు. క్వాంటమ్ కంప్యూటింగ్ని విశేషంగా ప్రోత్సహిస్తామని కూడా తెలిపారు. క్వాంటమ్ కంప్యూటింగ్ని యువత అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. దక్షిణాసియాలోనే మొదటి క్వాంటమ్ వ్యాలీ ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు అవుతుందని కూడా నారా లోకేష్ అన్నారు. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటుతో ఉద్యోగ ఉపాధి అవకాశాలు అధికంగా వస్తాయని ఆయన చెప్పడం విశేషం. అత్యాధునిక సదుపాయాలతో క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు అవుతుందన్నారు. దీని ద్వారా 1,00,000కు పైగా ఉద్యోగాలు సమాచార సాంకేతిక రంగం ఐటీలో లభిస్తాయని కూడా లోకేష్ చెప్పుకొచ్చారు. అలాగే అంకుర పరిశ్రమలకు అలాగే వినూత్న ఆలోచనలకు క్వాంటమ్ వ్యాలీ పార్క్ వేదికగా ఆయన అభివర్ణించారు. దేశంలోనే తొలిసారిగా అమరావతిలో క్వాంటమ్ సాంకేతికతను ఆవిష్కరించడం విశేష పరిణామం అంటూ కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ కూడా చెప్పుకొచ్చారు. ఇలా చూస్తే మొత్తం ఉమ్మడి ఏపీలో ఐటీ టెక్నాలజీ ఎంత విప్లవాన్ని సాధించిందో విభజన ఏపీకి క్వాంటమ్ వ్యాలీ అంతటి సాంకేతిక విప్లవం తెస్తుంది అని కూడా చెబుతున్నమాట. అమరావతిలో ఏర్పాటు చేసే ఈ క్వాంటమ్ వ్యాలీ ద్వారా పరిశోధకులు, సైంటిస్టులు, ఇంజనీర్లు పెద్ద ఎత్తున వస్తారు. కొత్తగా పరిశ్రమలు పెట్టేవారికి క్వాంటమ్ వ్యాలీ పార్క్ ఒక గేట్ వేగా మారుతుంది. ఇక ఈ వర్క్షాప్కి ఐబిఎం, టాటా కన్సల్టెన్సీ సర్వీసు, అలాగే లార్సన్ అండ్ టూబ్రో వంటి అంతర్జాతీయ టెక్ దిగ్గజాలు హాజరు కావడం కూడా శుభపరిణామం. అలాగే ఐఐటి మద్రాస్తో పాటు ఇతర కీలక విద్యా సంస్థలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు ఈ వర్క్షాప్లో. ఏపీలో క్వాంటమ్ వ్యాలీ పైన అంచనాలు పెంచేసింది. ఇప్పుడు ఒక్కసారిగా ఏపీలో బాబు మార్క్ విజన్ ఏమిటి అంటే క్వాంటమ్ వ్యాలీని భవిష్యత్ తరం చూపిస్తుంది అని కూడా చెప్తున్నారు. ఇది ఒక రకంగా సక్సెస్ అవుతుందా లేదని చెప్పడం, ఆల్రెడీ సక్సెస్ అయిపోయింది అంటున్నారు. ఇక 1,00,000 ఉద్యోగాలు రావడం ఒకటే ఉంది. అది కూడా 2026 జనవరి 1 నుంచి క్వాంటమ్ కంప్యూటింగ్ కూడా స్టార్ట్ కాబోతుందట ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో.